తేజ బ్రో చెప్పండి. అదే నా తేజ బ్రో చెప్పండి. దివ్య గారు అడిగారు అదే, అంటే అన్ని ప్రాపర్ గా చేస్తున్నా కానీ నాకు 43 వచ్చినాయి మార్క్స్. 10 లింక్స్ ఏఎంఎస్ సెషన్స్ అన్ని కంప్లీట్ గా చేస్తాం. అది ఎందుకు రావట్లేదు అనేది అర్థం కాదు. అంటే లాస్ట్ టైం అంతకు ముందు వచ్చినాయి, ఈసారి మార్క్స్ అదే ఎందుకు అంత దగ్గరలోకి వచ్చిపోయిందని అర్థం కాదు. ఇంకోటి సార్, ఒకటి అంటే తేజ గారు, ఇది ఎంగేజ్మెంట్ కూడా చూస్తున్నారు వీళ్ళు. అంటే ఎక్కువ వ్యూస్ లైక్స్ వస్తే ఎక్కువ పాయింట్స్ ఇవ్వడం, అది కూడా చూస్తున్నారు. ఎంగేజ్మెంట్ కొంచెం ఏమన్నా డౌన్ అయితే సో అది కొంచెం తగ్గుతుంది. 44 వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓకే 43 వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఎంగేజ్మెంట్ కూడా కొంచెం కన్సిడర్ అవుతుంది కాబట్టి చూడండి. అండ్ బాలాజీ గారు, మీరు అంటే మోస్ట్లీ హిందీ నుంచి అయితే 1-2 క్వశ్చన్సే వచ్చినాయి కాబట్టి ట్రాన్స్లేట్ చేయలేకపోయినాం. అండ్ హిందీ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. ఏమంటున్నారంటే, మీరు తెలుగులోనే మాట్లాడితే మాకు అర్థం కాదు కదా, మీరు ట్రాన్స్లేట్ చేయండి. సో మీరు తెలుగులో ఏదైతే మాట్లాడుతున్నారో అది మాకు హిందీలో ట్రాన్స్లేట్ చేయండి అంటున్నారు. సో ఇది ఈ రోజు స్టార్ట్ చేసినాం కాబట్టి మాకు ఇది నోటీస్ అవ్వడానికి లేదండి. ఓకే, మీరు క్లియర్గా అడిగిర్రు, ప్రాపర్గా అడిగిర్రు. సో ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేసినాం కాబట్టి మాకు ఓకే, సో ఈ ఇష్యూ ఉంది లేదా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మాకు ఇప్పుడే నోటీస్ అయింది. సో మిమ్మల్ని ఏమి ఇగ్నోర్ చేయాలని కాదు. సో ఫస్ట్ మనకి ప్రకాష్ గారు అడిగిరు ఆ క్వశ్చన్. ఏమన్నారంటే, సార్ ఇలా లాస్ట్ టైం మీరు ఒకసారి 1 ITL ఈజ్ ఈక్వల్ టు 1 వెరిఫైడ్ ITLG ఈజ్ ఈక్వల్ టు 1 ITL అన్నారు కదా, సో దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి అన్నారు. సో అదేంటంటే, సతోషి నకమోటో అనే ఒక ట్విట్టర్ యూజర్, సో తను ఒక రీసెర్చ్ పేపర్ రాసిర్రు, అందులో అలా ఉంది తప్ప అది అఫీషియల్ కాదు. సో దాని గురించి ఇంకా ఏం వరీ అవ్వద్దు, టైం పడుతుంది. సో అది మనకి ఇంకా ఆ రేషియో రావడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి అనేది ఆన్సర్ అండి. సో అది నేను నోటీస్ చేయలేదు, మేబీ అది అడిగింది మన తెలుగు అతనే, సో నేను అది నోటీస్ చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ టైం నుంచి ఇలాంటిది ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేస్తా సార్. మోస్ట్లీ తెలుగు వాళ్ళు అడిగితే నేనే మాట్లాడతా కాబట్టి ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. ఒకవేళ కుర్రం సార్ లేదా ధీరజ్ భాయ్ హిందీలో ఏదైనా మాట్లాడితే అది నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ఓకే సార్. అంటే ఇప్పుడు ఒకసారి చెప్పారు సార్, ఇట్లా అందరికి 0.02 రావాల్సింది వస్తుంది, మిగతా వాళ్ళు కూడా ఇన్యాక్టివ్ లో ఉంటారని. అది కొద్దిగా అర్థమైంది, ఎందుకంటే మనం కొద్దిగా అర్థం చేసుకోగలం. అలా ఇంగ్లీష్ లో మాట్లాడింది ఎంపటినే ఏమైనా ఇంపార్టెంట్ మెసేజ్ అయితేనే, కంపెనీ తరపున ఏమన్నా అప్డేట్స్ వచ్చినా లేదంటే కంపెనీ ఇలా అంటుంది అని చెప్పినా, అలాంటివి ఏమన్నా ఉంటే ఎంపటినే మీరు ఇంగ్లీష్ లో తర్వాత హిందీలో లేదా ఇంగ్లీష్ ఇంకొక మినిట్ తీసుకుంటే అది అందరికీ ప్రాపర్ గా అర్థమైంది కదా సార్, అది చెప్తున్నా నేను. ఓకే అండి, మేమేం మిస్టేక్ గా తీసుకోలేదు, మీరు చెప్పింది ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని మీకు క్లియర్ గా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో, ఓకే రైట్. హలో హాయ్ సార్, ప్రభా గారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ సార్, ఆల్ ఆఫ్ యూ. మీకు కూడా బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సార్, ఇది పెంచుకోవడానికి ఏమన్నా చెప్పగలరా సార్ ట్రిక్స్? అన్ని చెప్తాను. ఓకే అండి, సో ఎవరికైతే హెచ్సిఎస్ గురించి డౌట్ ఉందో, సో 1.5 మినిట్లో నేను క్లోజ్ చెప్తా. మీరు కొంచెం ఇది వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హెచ్సిఎస్ మనకి ఇన్ యాప్ నుంచి వస్తుంది, 2 ఆన్ చైన్ నుంచి వస్తుంది. ఆన్ చైన్ వదిలేయండి, అంటే వ్యాలెట్ వదిలేయండి. చాలా మందికి ఈ వ్యాలెట్ వాడేదంతా కొత్త కాబట్టి మనం యాప్లో నుంచి హెచ్సిఎస్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తా. ఒకటి, ఎవ్రీడే మీరు 6 times మైన్ చేయండి. మైనింగ్ మాత్రం మిస్ చేయొద్దు. 6 times మైన్ చేయడం వల్ల ఈచ్ మైనింగ్ కి మీకు 0.004 హెచ్సిఎస్ వస్తుంది. ఓకే, సో అలా మీరు 6 times చేస్తే 0.024 వస్తుంది. సో మైనింగ్ నుండి ఇలా మీకు, అంటే ప్రాపర్గా చేసే మైనింగ్ నుండి మీకు వస్తుంది అనమాట హెచ్సిఎస్. రెండోది, సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ ఖచ్చితంగా చేయండి. సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ లో మనకు 0.01 వస్తుంది. సో ఇది చాలా ఎక్కువ అనమాట. ఓకేనా, సో మనం 6 times మైన్ చేయడం కన్నా ఇది ఎక్కువ వస్తుంది. సో ఇవి 2 ఖచ్చితంగా చేయండి. 6 times మైనింగ్ అండ్ సెక్యూరిటీ మైనింగ్ ఖచ్చితంగా చేయండి. మూడోది ఏంటంటే, మనకి మార్కెట్ ప్లేస్లో కొన్ని గేమ్స్ ఉంటాయి కదా, సో అన్ని గేమ్స్ పక్కన పెట్టి స్పిన్ వీల్ అని ఒకటి ఉంటుంది కదా, లక్కీ స్పిన్ అని. ఆ లక్కీ స్పిన్లో మనం ఒక టికెట్ తీసుకోవాలంటే 50 ITLG అవుతుంది. సో మీరు 50 ITLGతో ప్లే చేస్తే మీకు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, బట్ హెచ్సిఎస్ మీకు 50 ITLGతో ఆడితే రాదు. సో అక్కడ మీరు ఏం చేయాలంటే 3 యాడ్స్ చూస్తే మీకు 20 ITLGతోనే ఒక టికెట్ వస్తుంది. ఓకేనా, సో ఆ టికెట్ మీకు అప్పుడు ఏమవుతుంది, టికెట్ అంటే ITLG తక్కువతోనే ఒక టికెట్ మీరు కొంటున్నట్టు, అంటే తీసుకొని గేమ్ ప్లే చేస్తున్నట్టు, అంటే దాని నుంచి మీకు 0.00015 వస్తుంది. సో అంటే ఆ స్పిన్ నుంచి మనకి ఎక్కువ హెచ్సిఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. మీకు ఎక్కువ స్పిన్ యూజ్ చేయండి. సో 3 యాడ్స్ చూడండి, స్పిన్ నుంచి ఎక్కువ హెచ్సిఎస్ వస్తుంది. అండ్ ఎవ్రీ టైం అది అప్డేట్ అవుతూ ఉంటుంది. మీరు ఒకసారి కావాలంటే లాస్ట్ టైంది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక 3 యాడ్స్ చూడండి, ఖచ్చితంగా మీకు అది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ 4th వన్ ఏంటంటే, మీరు అండ్ మంత్లీ ఎక్స్ట్రా ITLG వచ్చే ఛాన్స్ ఉంటుంది.
అండ్ అదే విధంగా గేమ్స్ ఆడిన తర్వాత అంటే అయిపోతుంది కదా గేమ్ ఆడడం. సో మీకు 20% గేమ్ స్కోర్ పెంచుకోవడం కోసం ఒక యాడ్ చూడాలి కదా. సో ఆ యాడ్ చూడడం వల్ల కూడా మీకు హెచ్సిఎస్ వస్తుంది. సో గేమ్స్ వల్ల మీకు ఈ బెనిఫిట్ ఉంది, అంటే ఎక్స్ట్రా ఐటీఎల్జీ వస్తుంది, ఎక్స్ట్రా హెచ్సిఎస్ వస్తుంది. బట్ మీకు ఓన్లీ హెచ్సిఎస్ మాత్రమే కావాలనుకుంటే మాత్రం స్పిన్ గేమ్ ఉంది కదా, లక్కీ స్పిన్. సో అది మీరు 20 ఐటీఎల్జీతో ఒక టికెట్ తీసుకోవడానికి 3 యాడ్స్ చూడండి. సో మీకు ఖచ్చితంగా హెచ్సిఎస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది మొత్తం ఓన్లీ యాప్ నుంచే చెప్తున్నాండి మీకు. సో ఆన్ చైన్లో ఏదైతే వ్యాలెట్ ఉందో వ్యాలెట్కి సంబంధించి నేనేం రికమెండ్ చేయాలనుకోవట్లేదు కొత్త వాళ్ళకి. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే, సో అదే ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు వ్యాలెట్లో చేస్తున్న స్వాప్ల రిలేటెడ్ మీకు ఎక్కువ యూఎస్డిటీతో మీరు స్వాప్ చేస్తే మీకు ఎక్కువ హెచ్సిఎస్ వస్తుంది. సో మీ దగ్గర వన్ యూఎస్డిటీ 2 యూఎస్డిటీ ఇలా ఉంటే దాని నుంచి కూడా కొంత జనరేట్ అవుద్ది, కాకపోతే చాలా తక్కువ వస్తుంది. సో వ్యాలెట్ ఐడియా ఉండి వ్యాలెట్ మీకు క్లియర్గా చేయగలను అనే వాళ్ళే వ్యాలెట్ ట్రై చేయండి. మిగతా వాళ్ళు మొత్తం మనం యాప్లోనే 4 టైప్స్లో మనకి హెచ్సిఎస్ వస్తుంది కదా. సో ఇది మీరు యాప్ నుంచి చేసుకోండి. ఇదండి ప్రభాకర్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Sir, पूरा Okay. हमने 1 घंटा करना था, so we decided to do this every day, one hour only. So I request everyone to please join every day. We will take Sunday off, and as I said, all languages, everybody are welcome here to join us, please. और जैसे कि मैंने बोला, this is for our country. This is not for me, Dheeraj, Purnima ji, Vijay, Jagadish, for anyone. This is to make our country stronger. सो प्लीज धीरज भाई आप एक कोई हिंदी में बात बोल दीजिए लास्ट इनको बस बताने के लिए, फिर हम खत्म करें सर. दैट्स इट. सर हिंदी के कोई है ही नहीं, सब तेलुगु में आप बुलवा दीजिए, तेलुगु सही विजय रहेगा। भाई इनको बता दीजिए लास्ट मैसेज के 1 घंटे ही होगा. मुझे भी अभी जोएल वाले में जाना है, तो Okay. फिर सर एवरी डे संडे ऑफ ఓకే సార్. होगा. ఓకే అండి. ఎవ్రీడే మనకి 8 నుంచి 9 వరకే ఉంటుందండి సెషన్. ఎగ్జాక్ట్లీ 1 అవర్ ఉంటుంది. సో మీకు క్వశ్చన్స్ ఉంటే మీరు స్పీకర్ సెక్షన్కి రాగానే అడగడానికి ట్రై చేయండి. మీరు మ్యూట్లో ఉండి అడగకుండా ఉంటే అది ఇంకా వేరే వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఎవ్రీడే 8 to 9 ఉంటుంది. అండ్ సండే రోజు ఎలాంటి లైవ్ ఉండదు. అండ్ కురం సార్ ఇప్పుడు జోయల్ సార్ సెషన్కి వెళ్తున్నారు. సో ఎవ్రీడే 8 to 9 ఉంటుంది. సో ఇది యూజ్ చేసుకోండి. Sir, thank Okay, you na? so much. thank you, Thank Andy. you so much everyone for joining. Thank you so Excuse, much sir. for making all of us stronger. థ్యాంక్ యూ Sir, సార్. థ్యాంక్ యూ. संतोष जी सॉरी लेट हो गए. कल आपको सबसे पहले चांस देंगे सर. Only Thank you so much. only for wish purpose. Okay, ठीक sir. है, बाय Same बाय to you, सभी sir. को। Same to you. Bye bye, sir. Everybody. Thank you so Bye much bye. for joining. Wish Thank all you. good, sir. Thank you, Vijay brother. Wish- Thank you. Dhiraj sir.